అందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు రాష్ట్రం అంతా 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ, విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ, ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు వచ్చిన ఆఫీసు ఉంటే చాలా బాగుంటుందని సూచించారట. ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా కేవలం ఒక 500 కోట్లు ఖర్చు పెడితే, అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంది కాబట్టి అవన్నీ మర్చిపోయి 500 కోట్ల కోసం ఎదగోవడం ఏంట్రా అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల. అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈయన 5 నెలల క్రితం 7 నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ రిషికొండ కోట కట్టడం ప్రారంభించారు. అది అందరికీ తెలుసు. నేను సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక బ్లాకు జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాకు, ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు, సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం ఒక 10-15 మంది సెక్రటరీలు ఓవర్ నైట్ స్టేక్ కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టేక్ కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ల క్రితమే నేను చెప్పా. అది రికార్డు ఉంటుంది. 2 ఏళ్ల క్రితమే నేను ఏ బ్లాక్ దేనికోసం కట్టాడు, ఈ విజయనగరం బ్లాకు, గజపతి నగరం బ్లాకు, కళింగ బ్లాకు, ఇవన్నీ తొక్కలో కవర్లు. అతను ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంటి దగ్గర ఒక ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకుంటున్నాడు. ఎలా అయితే తాడేపల్లి కొంప పక్కన ఉన్న ఆఫీస్ నడుపుకుంటూ సెక్రటేరియట్కి వెళ్లకుండా ఎలా కాలక్షేపం చేస్తున్నాడు, విశాఖ రాజధాని అని చెప్పి అలాగే కాలక్షేపం చేయబోతున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడో తెలుసు ఈ విషయం. ఆ విషయాన్ని నేను అప్పుడే చెప్పడం జరిగింది. మరి ఇలాంటివి మరి ప్రజలకు తెలియదు అనుకుంటారు, ఏమనుకుంటారు. కేవలం ఎవడో అధికారి ప్రవీణ్ ప్రకాశం, ఇంకెవడో మాలోకం ప్రకాశం వాళ్ళు సూచించారట సీఎం గారికి ఇదైతే భలే సూట్ అవుద్దని. అందుకని అప్పటికప్పుడు మార్పులు చేసి మరి అప్పటికప్పుడు 26 లక్షల కమోడు, 50 లక్షల టబ్బు, బాత్రూము. ఆ బాత్రూమే పేదవాడికి, అంటే నిత్యం పేదవాడి తరఫున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి 2 పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము, ఆ కమోడ్ ఖరీదు ఒక 12 పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు. అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైట్ కొనుక్కుని ఆయన 500 ఎట్టు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డాం. కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటే ఆయన కట్టించుకున్నాడు. బట్ ప్రజలు తింగరోళ్ళు కాదు. ఆ ప్రజలకి సరే అందరూ కూడా చెప్పారు, నేను కాస్త ముందు చెప్పా. ఎందుకంటే ముందుగా ఇతని గురించి గ్రహించింది నేను కాబట్టి. ఓ 4 ఏళ్ల క్రితం నేను ప్రతిరోజు అతని గురించి మాట్లాడటం, ప్రజలందరికీ చేస్తున్నవన్నీ చెప్పటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇంకా మారకుండా, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో కేవలం ఎవరో అధికారి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప
ఇక్కడికి మారదాం అనుకున్నాను తప్ప అది ఒక గొప్ప కట్టడం కోసమే మనం కట్టాం తప్ప నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఎవడో వ్యక్తి చెప్తే అతను ఏదో మంచి సలహా చెప్పాడులే, పోనీ ఉందాంలే, వీళ్ళందరూ సలహా ఇస్తున్నారు కదా, ఇంకెక్కడ ఇల్లు లేదన్నట్టుగా అనుకున్నాడు తప్ప మరి ఆ విధంగా అతను మాట్లాడటం అతని భావదారిద్ర్యానికి మనం బాధపడాలి తప్ప మరి ఇంకేమీ చేయలేం. మళ్ళీ ఇలాగే ఇంకొకటి ఈవీఎంలు. సరే, ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు. సరే, నో డౌట్ ఎప్పటి నుంచో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు తీసేయాలని చెప్పారు. విన్నారా మీరు అప్పుడు చెప్పినప్పుడు? సో అది ఎప్పటి నుంచో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడరు. బట్ ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా, అంత అమెరికా లాంటి పెద్ద దేశమైనా కూడా అక్కడ 25 కోట్లే జనాభా, మనకు 140 కోట్ల జనాభా. సో అంచేత కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. నేను పార్లమెంటరీ కమిటీలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిటీ కూడా మా పర్వ్యూలోనే ఉండేది, మా పర్వ్యూలో ఉండేది. మేము అన్నీ కనుక్కున్నాం. మనం వాడే సిస్టంలో 1-2 మిషన్లు అంటే ఏమో, ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ ఈజ్ ససెప్టబుల్ అని గతంలో మా పార్టీ అధ్యక్షులు అన్నారు, చాలామంది అన్నారు. బట్ ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న ఈవీఎంని మేనేజ్ చేయటం అనేది అది జరగని పని. మరి ఈయన తన ఓటమిని ఇంకా అంగీకరించలేక, ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారు అని పాపం నమ్మలేక ఆయన ఓపెన్ చేయమ్మకట్టాను. ప్రజలు తిరస్కరించారు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా మరొక భావదారిద్ర్యానికి ఆయన పాల్పడటం దురదృష్టం. ఓటమిని అంగీకరించడంలో గౌరవం ఉంది. యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్, ఎస్ తెలుసో తెలియకో తప్పులు చేశా, మన్నించండి అని ఒక మాట అనుంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో. అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాల పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలిపడాలా, మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఇకనైనా మారాలి, ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా, మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సరే 11 సీట్లున్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే, బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్. ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడవద్దు. లెట్ దేర్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొకసారి తెలియజేస్తూ, ఇక అది వదిలేసి నియోజకవర్గానికి వద్దాం. నేనేం చేస్తున్నాను నా నియోజకవర్గానికి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతానికి, సరే అది ప్రస్తుతానికి అవుతుందా, పర్మనెంట్ అవుతుందా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికి నేను టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై, ఎలాగ నిధుల లేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్, మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెన్ ఉంది. మరి పెన్షన్లు, మరి 50 ఏళ్ళకే పెన్షన్లు, ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి.
అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బర్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారితో, మన జిల్లా కలెక్టర్ గారితో, ప్రెస్ మీట్ ఇక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూడిక తీక. అసలు ఉమ్మడి జిల్లాకే గత 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఉమ్మడి జిల్లాకి గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఏ ఒక్క పని, ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోల. అక్కడక్కడ గ్రామస్తులే కొన్ని పనులు చేసుకున్నారు. మరి ఎప్పుడైనా మరి కాంట్రాక్టర్ని పిలిస్తే కాంట్రాక్టర్కి మరి జిఎస్టీలు ఉంటాయి, కాంట్రాక్టర్కి మార్జిన్ ఉంటుంది, కాంట్రాక్టర్కి డబ్బులు రావు కాబట్టి ఒక సంవత్సరం అయినా ఆ వర్క్ కాస్ట్లో ఒక 20% వాళ్ళు ₹2 వడ్డీకి తెచ్చుకుంటారు కాబట్టి ఒక 20% అది. దీనివల్ల ఒక రూపాయి పనికి 2.5 ప్రభుత్వ ఖజానాకి అయ్యే పరిస్థితి. మరి ఇవన్నిటిని అధిగమిస్తూ మరి మాటిచ్చిన ప్రజలకి వాగ్దానం నిలబెట్టుకోవాలి. అలాగే వాగ్దానం అనే కాకుండా మరి ప్రజల ముందు తలెత్తుకోవాలి అంటే చెప్పింది ఎలాగైనా సరే చేయాలి అనే దృక్పథంతో మరి కలెక్టర్ గారితో ఒక ఆలోచన చేసి ఉండి ఇరిగేషన్, స్టార్ట్ విత్ ఇరిగేషన్, ఇంకా రోడ్స్ అన్నిటికి వెళ్తాం. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా, దానికి నేను నా స్నేహితులు ఒక 50 లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి, అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న, ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది, ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే సరే, ఇంకా ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, వరి రైతులు. సో ఆక్వాకల్చర్ రైతులందరికీ కూడా ఆ విజ్ఞప్తి, రేపటికల్లా బహుశా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎకరానికి కేవలం ఒక ₹1000, ఎందుకంటే లీజే 80,000 90,000 ఉంది. కేవలం ఒక ₹1000 మీరు ఆ ఫండ్లో జమ చేస్తే అన్ని కెనాల్స్లో ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ, పూడుకుపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా, సో మంచినీరు కూడా అందుతుంది. ఆ చెరువులు నింపుకోవడానికి ఇప్పుడు ఏలూరుపల్లి లాంటి గ్రామాలకు నీరు వెళ్తారా, శివారు గ్రామాలకు. సో ఈ అవస్థలన్నీ అధిగమించేలాగా ప్రతి రైతు కూడా ఇందులో, అంటే ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలాగా, ఎవరికి కూడా బర్డెన్ ఉండదు. అతి తక్కువ కాస్ట్లో, కాస్ట్ టు కాస్ట్ ఒక బుక్ లైనర్ని అవర్లీ బేసిస్లోనే అద్దెకి తీసుకొని ఆ గ్రామస్తులే ఆ వర్క్ మానిటరింగ్కి అధికారులు ఉంటారు. బట్ ఆ గ్రామస్తులు ముందు సర్టిఫై చేయాలి. ప్రతి గ్రామంలోనూ ఎవరైతే ప్రధాన దాతలు ఉంటారో వారిని ముఖ్య పాత్రధారిగా పెట్టి వారు ఆ వర్క్ ప్రోగ్రెస్ పక్కూరు వెళ్ళేటప్పటికి ఆ పక్కూరు గ్రామ పెద్ద హీ వుడ్ టేక్ ద లీడ్. ఆ రకంగా ఈ సీజన్లో ఒక 45 రోజులు, నెక్స్ట్ సీజన్లో వచ్చినప్పుడు ముందే
ఆల్మోస్ట్ ఇంకా ఈ 2 సీజన్లు దాటేటప్పటికి మళ్ళీ కనీసం ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇరిగేషన్ డ్రైనేజ్ కెనాల్స్ జోలికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేని విధంగా ప్రజల పార్టిసిపేషన్తో అది చేయాలని, అలాగే గ్రామాల స్వయం అభివృద్ధికి క్యాష్ జనరేషన్కి కూడా ఏం చేయాలి, ఇదే విధంగా గ్రామాల్లోని రోడ్స్కి మన్రేగా నిధుల్ని సక్రమంగా, మన్రేగా నిధులు సక్రమ వినియోగం, మ్యాక్సిమం వర్క్ ఎలా చేయాలి అనే దాని మీద మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక పిహెచ్డి చేసినంత పనిచేశారు. సో వారు గతంలో చెప్పిన మార్గదర్శకాల స్ఫూర్తితో ఆ మన్రేగా నిధుల్ని సక్రమంగా వాడుకుంటూ ఈ రోడ్స్ని ఎలాగా ముందు ఆర్థికంగా రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్ళటానికి ముందు అప్పటిదాకా ఈ గతుకుల రోడ్లపై బ్రతుకు బండి నడిపించకుండా, గతుకులు అనేవి లేకుండా కాస్త సాఫీగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక, అలాగే త్రాగునీటి సమస్య ప్రతి ఊర్లోనూ సిస్టమ్స్ ఉన్నాయి, దాన్ని పట్టించుకునే నాదులు లేరు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దాతలు ఎవరన్నా ముందుకొచ్చి ఆ ఊర్లో ఒక చక్కటి సిస్టమ్ని ఏర్పాటు చేస్తే దురదృష్టవశాత్తు నెగిటివ్ మైండ్తో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ ఆ దాత ఇచ్చి నీళ్లు తాకూడదని చెప్పి ఒక సంకుచిత స్వభావంతో మరి చాలా చోట్ల దాన్ని పాడు చేశారు. సో ఆ సిస్టమ్స్ని బాగు చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ఆ ఊర్లకి చక్కగా తాగునీరు సరఫరా చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ అక్కడికక్కడ చేసుకుంటానికి ప్లాంట్స్ ఉన్నాయి, కానీ రిపేర్లో ఉన్నాయి ఎన్నో చోట్ల. సో పరిమళ అనే ప్రాంతం నుంచి ఆ వాటర్ లైన్ రాంగ్ డిజైన్ చేయడం జరిగింది మరి గతంలో. ఆ డిజైన్ని సరిచేసి దాన్ని కూడా గ్రామస్తుల పార్టిసిపేషన్తో కొంత, ప్రభుత్వ సహకారంతో ఇంకొంత చేసి యుద్ధ ప్రాతిపదికన 60% ఆఫ్ ద విలేజెస్కి, అంటే దానికి లింకప్ చేయగలిగిన గ్రామాలన్నిటికీ కూడా నీటి సదుపాయం మంచినీటి సదుపాయం కలిగించడం, ఈ అన్నిటికీ ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. వీ హ్యావ్ ఎ డైనమిక్ కలెక్టర్ యంగ్స్టర్. సో ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారు కూడా నాకు సహకరిస్తారు, ఎందుకంటే నాకే పదవి లేదు కాబట్టి నా ఊరికి చేయండి అంటే చేయాలి. సో కాబట్టి అది కూడా నా ఉండికి ఒక అడ్వాంటేజ్ అనుకోవాలేమో. సో ఏదేమైనా ప్రభుత్వం ఫైనాన్షియల్గా 4 రూపాయలు సమకూరేదాకా కూడా వెయిట్ చేయకుండా, నేను సింపుల్గా చెప్పొచ్చు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే నేనేం చేస్తానండి, అలా కాదు, నేనేంటో చెయ్యాలి. సో ప్రజాస్వామ్యంలో భారతదేశం వ్యక్తిత్వంలో కొంచెం పూరు, వ్యక్తులుగా రిచ్. నిజంగా భారతదేశంలో ఉన్న బంగారం ఎక్కడ లేదు. ప్రపంచంలో అమెరికాలో ఉన్న బంగారం కన్నా 10 రెట్లు బంగారం భారతదేశంలో ఉంది. అంటే ఖజానాలో లేదు, అందరి దగ్గర ఉంది. బట్ అట్ ది సేమ్ టైం వారికి సముచిత గౌరవం ఇస్తే ఎవరైనా కూడా ప్రతిష్ట కోసం ఎవరికైనా ఉంటుంది. బట్ ఎవరికి పేరు ఎట్టకుండా అన్నిటికీ వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్ అని పెట్టేసుకుంటే ఎవరికి తెలియదు, ఎవడెవడు ఇవ్వాలనుకున్నాడు కూడా ఎవడు. సో అటువంటి అవస్థలు లేకుండా చక్కగా ఇప్పుడు మా గ్రామ పరిధిలో ఎవరైనా దాత
ముందుకు వచ్చినప్పుడు మంచి కార్యక్రమం చేస్తాయి. ఆ దాత పేరు ఉండేలాగా. ఇప్పుడు ఇందాక పాలకోడేరు స్కూల్కి వెళ్ళా, మొత్తం అంతా చెత్త పెరిగిపోయింది ఆ కాంపౌండ్లో. బాధ అనిపించింది. అక్కడ ఒక జిమ్ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ 6 నెలలు వచ్చేవాడిని కదా, ఆ తర్వాత నాకు బంద్ పెట్టాడు జగన్. అప్పుడు ఒక జిమ్ని ప్రారంభించడం జరిగింది, ఓపెన్ జిమ్. సో అందులో కూడా మొక్కలు మొలిచిపోయాయి ఎక్కడికక్కడ. నేను ఒక చిన్న పిలిపించా. అప్పటికప్పుడు ఒక ఆయన, నేను ఇది మొత్తం 1 వీక్లో క్లీన్ చేసి ఒక ఉద్యానవనంలాగా కడియం నుంచి నేను పలానా మొక్కలు తీసుకొచ్చి దీన్ని బ్యూటిఫుల్గా చేస్తాను. ఇంకొక ఆయన ముందుకు వచ్చాడు అదే స్టేజ్ మీద. నేను ఒక 100 జామ చెట్లు, 100 జామ చెట్లు వద్దండి, ఒక 25 మామిడి చెట్లు తండి, 5 అడుగులు ఎదిగినవి, కాయలతో సహా దొరుకుతాయి. ఇంకో 25 జామ చెట్లు వేయండి, ఇంకో 25 సీతాఫలాలు, అలా రకరకాల ఫల వృక్షాలు వేయండి. ఒక ఉద్యానవనంలో, ఒక గురుకులంలో చదువుకున్నట్టు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో పాఠశాల ఉంటాయి, మన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి. అంటే అప్పటికప్పుడు వాళ్ళు స్పందిస్తే ఆ డిఓ గారితో కూడా మళ్ళీ నెల రోజుల తర్వాతే మనం డేటు ఒక 4 రోజుల్లో ఫిక్స్ చేసుకున్నాం. ఈ ఆట స్థలాలు కొందరు ఒక వాలీబాల్ కోర్టు, ఒక కబడ్డీ కోర్టు, ఇటువంటివి గేమ్స్ చాలా హ్యూజ్ స్పేస్ ఉంది. ఇటువంటివన్నీ కూడా ఆ క్రీడా ప్రాంగణాలు, చక్కటి ఉద్యానవనం, ఒక ప్రశాంతమైన ప్రకృతి ఉండేలాగా చిన్న మోటివేషన్. ప్రభుత్వానికి దమ్ముడి ఖర్చు లేదు, ఆ ఊర్లోనే డబ్బున్న ప్రజలు. కాకపోతే ఆ గార్డెన్ దగ్గర ఒక బోర్డు పెడతాం, సో అండ్ సో ఫలానా నాయుడు గారు, ఫలానా రాజు గారు, లేదంటే ఫలానా శాస్త్రి గారు సౌజన్యంతో నా బోర్డు పెడతాం, వాళ్ళకు సాటిస్ఫాక్షన్. సో ఇలాగా అన్ని ప్రభుత్వం చేయక్కర్లేదు. ప్రభుత్వం మీద కూడా ఎక్కువ ఆశలు, ఎందుకంటే చిన్నాభిన్నం చేసాడు కాబట్టి మోహన్ రెడ్డి గారు. మనం మన కాళ్ళ మీద, మన గ్రామ ప్రజల, బెదవారు ఉన్నారు, బెదవారిని మనం డిస్టర్బ్ చేయకూడదు. బట్ ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే ఉన్నత వ్యక్తిత్వం గలవారు ఉన్నారో, వాళ్ళ వ్యక్తిత్వానికి విలువిస్తూ వాళ్ళు చేసిన పనికి నా పేరో మా నాన్న పేరో, అంటే జగనన్న, వైఎస్ఆర్ అనే పేర్లు కాకుండా వారికి గౌరవం ఇస్తూ ముందుకెళ్తే ఏదైతే ఒక రోడ్డు కావచ్చు, ఒక డ్రైన్ కావచ్చు, ఎన్ని పనులైనా చేయొచ్చు. అలాగే మొన్న నాకు ఒకరు వచ్చి, నాకు డయాలసిస్ భీమవరంలో ఎక్కడ దొరకట్లేదండి, ఏలూరు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఫలానా హాస్పిటల్లో నాకు డయాలసిస్కి చేయించుకునే అవకాశం ఇవ్వండి. ఏంటి డబ్బులు ప్రాబ్లమా? కాదండి, ఎక్విప్మెంట్ లేదు. అంటే కిడ్నీ ఉద్దానాలు ఇచ్చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు. అసలు డయాలసిస్ చేయడానికి ప్రొవిజన్ లేకుండా డయాలసిస్ పేషెంట్లు విజయవాడకి, ఏలూరుకి వెళ్ళి మరి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, నీ ఇంటికో డాక్టర్ వస్తాడు, అలో డాక్టర్ పథకాలు, ఇవన్నీ దేనికి? అంటే అతను పెట్టిన పథకాల గురించి చెప్తున్నా. అంటే చెప్పేది కొండంత, చేసింది గోరంత కూడా లేదు. అలాగని ఇప్పుడు ప్రభుత్వాన్ని నాకు ఇక్కడ ఒక అత్యాధునిక డయాలసిస్ సెంటర్ పెట్టు అంటే సొమ్ము లేదు. మరి ఏం చేయాలి? నిన్న నేను ఆకివీడులో డాక్టర్స్తో మీట్ అయినప్పుడు ఆ సమావేశంలో ఈ చర్చ వచ్చింది. వెంటనే ఒక సలహా ఇచ్చారు. ఆకివీడులో కొత్తగా బిల్డింగ్ హడావుడిగా ఓపెన్ చేశారు, రూమ్స్ ఖాళీ ఉన్నాయంటే ఉన్నాయి. ఓకే, తక్షణం నేను అప్పుడే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి, అయ్యా మీ ప్రభుత్వానికి ఏమి ఎక్స్ట్రా ఖర్చు లేదు, సత్యకుమార్ గారు నా మంచి స్నేహితుడు, 3 డయాలసిస్ ఎక్విప్మెంట్స్ మేము దాతలం ఇస్తాం. ఒకటి నేను, ఒకటి మా అభివరం సత్యనారాయణ రాజు గారు,
ఇంకోటి ఇంకెవరో కూడా 2-3 కలిసి ఇస్తూ ఉన్నారు. సో అలా ఆ ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఏమో భీమవరంలో దొరకని వాళ్ళు కూడా అక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. సో ఒక కిడ్నీ బాధితుడికి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇస్తారు, బట్ డయాలసిస్ చేయించుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉండాలి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. హృదయం ఉన్న మనుషులు ట్యాప్ చేస్తే ఎక్కడి నుంచి మరి విదేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బు సక్రమంగా యూటిలైజ్ చేస్తే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో పర్మిషన్ కావాలి, దానికి ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్తో ముందుకెళ్తూ, వాళ్ళ విజన్తో ముందుకెళ్తూ, ప్రభుత్వ డబ్బుల మీద పూర్తిగా ఆధారపడకుండా అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువగా ఆధారపడుతూ, డబ్బుల విషయం వచ్చేటప్పటికి లిమిటెడ్గా ఆధారపడుతూ, ప్రజల్ని మోటివేట్ చేసి, అంటే డబ్బున్న ప్రజల్ని మోటివేట్ చేసి, మరి నేను అంటే మీరే ఇవ్వండి అంటాం కదా, అందరినీ మీరే ఇవ్వండి అంటాం కాకుండా ఎంతో కొంత 1%, 2% నా వ్యక్తిగతంగా నేను కూడా కంట్రిబ్యూట్ చేసి మీరు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగి, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, ఆక్వా పరిశ్రమ ఉంది, ఆక్వా ఇండస్ట్రీ, కెనాల్స్ అన్నీ డెవలప్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేయగలిగితే ఆక్వా ఇండస్ట్రీకి మంచిదే. వాళ్ళని కూడా ఐ విల్ ట్రై టు మేక్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఇలాగ అందరినీ కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా కలెక్టర్ గారి కంట్రోల్లో ప్రభుత్వ అజమాయిషీలో అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా ప్రజలందరికీ సేవలు అందించి, ఏదైతే మేము చెప్పాం ఇంకా కూపేర బ్రిడ్జ్ ఉంది, రీటెండర్ పిలుస్తున్నాం, వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం ఆలస్యం అయితే కొంతమంది మళ్ళీ బిల్లు ఇచ్చినప్పుడు తీసుకునేలాగా ఇనిషియల్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు. ఆ రకంగా ప్రగతి పదంలో మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉండి నియోజకవర్గ ప్రజల సహకారంతో, కొంతమంది నా స్నేహితుల, నా వెల్ విషర్స్ల సహకారంతో, కలెక్టర్ గారి సంపూర్ణ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో ఈ ప్రయత్నానికి నేను నాంది పలకడం జరిగింది. బహుశా సాయంత్రానికి అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. రేపు నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మీడియాతో షేర్ చేసుకుంటాను. ఆ డీటెయిల్స్ని కూడా, ఆ అకౌంట్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కూడా మీ మీడియా ద్వారా జనాలందరికీ చేరువ చేసి, ప్రగతి పదంలో మన నియోజకవర్గం ముందుకెళ్ళటంలో మీడియా పాత్ర కూడా డెఫినెట్గా ప్రజల ఆర్థిక సహకారంతో పాటు మీడియా ఆర్థిక సహకారం కూడా ఎంతో అవసరం. మనందరం కలిసి ఉండి నియోజకవర్గాన్ని ప్రజల సహకారంతోనే ముందుకి తీసుకెళ్దాం. ఇది నా ప్రణాళిక. ఇక మీరు ఏమైనా ప్రశ్నలు అంటే సరదాగా అడగచ్చు. అవును, అంటే ప్రధానంగా ఇరిగేషను. ఇప్పుడు ఇరిగేషన్ పనులు అయిపోయినాయి, మనకి ఫండ్ ఉంది. ఫండ్ ఉంటే దాన్ని ఇతరత్ర అవసరాలకు కూడా తప్పకుండా ఈ నియోజకవర్గంలోని సమస్యలకి వాడుకుంటాం. ప్రధానంగా ఇరిగేషన్ అండ్ వాటర్, మంచినీటికి కూడా డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్, వాటర్ సిస్టమ్, వాటర్ రిసోర్సెస్ కనుకోండి, అది మంచినీళ్ళు అవ్వచ్చు, సాగునీరు అవ్వచ్చు. మళ్ళీ సాగునీరు తర్వాత మరి అది ట్రైన్లోకి వెళ్ళాలి కాబట్టి
ఏదైనా నీటికి సంబంధించిన దానికి ప్రిడామినెంట్గా ఆ ఫండ్. సో దాతల సౌభ్రాతృత్వాన్ని బట్టి కొంచెం ఎక్కువ కలెక్ట్ అయితే పనులు 100 కోట్లు కూడా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం క్లీన్లీనెస్ కూడా ఇంపార్టెంట్. ఎవరికి 10 నిమిషాలు కష్టపడితే, ఒక వ్యక్తి 10 నిమిషాలు కష్టపడితే కూడా రోడ్లు నీట్గా ఉంటాయి. ఒక అవగాహన కల్పించాలి. ఒక చోట మనం ఇప్పుడు ఆకివీడు మురికి కోపం, ఒక ప్రాంతాన్ని మనం నీట్గా చేసి మోడల్గా అదే అంతా ఇలా చేయండి, సో మీకు ఏమన్నా సహకారం కావాలంటే మేము ఇస్తాం అంటే డెఫినెట్గా ఆ ప్రవర్తనలో మార్పు వస్తుంది. చెత్తగా ఉంటే దాన్ని ఇంకా చెత్త చేస్తారు. మనం ఒకసారి బాగు చేసి చూపెడితే ఒక ప్రాంతాన్ని చెత్తగా చేయటానికి ఎవరికి మనస్కరించదు అని నా భావన. సో డెఫినెట్గా ఇందాక చెప్పిన దాంట్లో కాకుండా ఇప్పుడు డ్రైనేజీలు వర్షాలు ఎక్కువైతే 15 రోజుల్లో మునిగిపోతుంది. కలెక్టర్ గారికి చెప్పాం, ఆయన కూడా ఇమీడియట్గా స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఏదైతే డ్రైన్లు మునిగితే మరి పట్టణం మురికి కోపం అవుతుందో అవన్నీ కూడా ఆ డ్రైన్లోని పూడికినంతా తీసేసి ఫ్రీగా వర్షం వచ్చినా సరే ఫ్రీగా ఫ్లో ఉండేలాగా ముందు ఇమ్మీడియట్గా అది చేయాలి. పూర్తిగా అది చేయకుండా పాడైపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకోవటం మరీ కష్టం. అలాగే అట్ ది సేమ్ టైం మినిమం 2 అండర్ పాస్లు రావాలి. ఈ ఉండి దగ్గర ఆ రైల్ క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ని మరి కాంట్రాక్టర్ లోపల వల్ల ఆగిపోయింది. నేను మళ్ళీ మా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడి నేనైతే అదర్వైజ్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు అక్కడ ఉండి ఆ టైంలో అశ్విని వైష్ణవ్ గారిని కలుసుకుని రైల్వే పనులన్నీ చేయించాలని రిప్రజెంటేషన్ ఇచ్చి కిక్ స్టార్ట్ చేయాలనుకున్నా. ఒక వారం ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత అయినా సరే నేను వెళ్ళి ఫార్చునేట్గా మరి చంపాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేసాడేమో అనుకుంటున్నాను. నన్ను ఢిల్లీలో పెట్టి నాకు చక్కటి స్నేహ సంబంధాలు ఎంతోమంది కేంద్ర మంత్రులతో ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యంగా టు స్టార్ట్ విత్ నా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నేను అనుకున్న పనులన్నీ ఈ 6 నెలల్లో నేను ప్రారంభించి మొదలు పెట్టేయగలిగితే మేబీ అప్పుడు ఇంకెక్కడైనా కూడా సహకారం అందించగలిగితే. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, సో అంచేత పెద్ద ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ కూడా హోదాతో వాళ్ళతో మాట్లాడటం వేరు, స్నేహంతో మాట్లాడటం వేరు. హోదాతో సాధించలేనిది స్నేహంతో తప్పకుండా సాధించవచ్చు అనేది నా విశ్వాసం. సో 3/4 ఆఫ్ ద క్యాబినెట్ నా స్నేహితులే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కేంద్రంలో చాలా నిధులు ఉంటాయి. ఆ నిధుల్ని సక్రమంగా తీసుకొచ్చి బాగు చేసుకుంటానికి ఎంతవరకు నేను కృషి చేయగలను, నా శక్తి వంచన లేకుండా అంత కృషి నేను చేస్తానని చెప్పి మీడియా ద్వారా ఉండి నియోజకవర్గ ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఇవాటి వరకు కూడా నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. దీంట్లో మేజర్గా పబ్లిక్ మిమ్మల్ని అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే అవన్నీ ఎలక్షన్ టైంలోనే అడిగారు. అలా అడగకముందే నేనే చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఆంతర్యం కూడా అదే. నేనేం చేయబోతున్నానో అని చెప్పా. సో అది ఇందులో ఏదైనా ఆలస్యం అయిందనుకోండి, అప్పుడు వాళ్ళే అడుగుతారు, ఏమంటే మీరు అలా అన్నారు, అది కొంచెం ఆలస్యమైంది. ఆ అడిగే పరిస్థితి నేను తెచ్చుకోనని చెప్తున్నా. ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ఇవాళ సాయంత్రానికి అకౌంట్ ఓపెన్ అవుతుంది, అందులో ఫండ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. పారిశ్రామికవేత్తలను కూడా నేను రేపు పిలవటం జరిగింది. వాళ్ళకు కూడా డీటెయిల్స్ ఇచ్చి మీరు అందరూ కిక్ స్టార్ట్ చేయండి, మీ మనసుకు తోచినంత వేయండి, యూ మోటివేట్ ద పీపుల్ అనే దాంతోనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలని. ఫాస్ట్ ట్రాక్లో ఇవన్నీ చేస్తాం. సో చేసిన తర్వాత నాకు తెలిసి అభినందనలే ఉంటాయి తప్ప వినతులు ఉండవని నేను అనుకుంటున్నాను. అదే ఇంకేం లేదు కదా.